ఒంగోలు నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన చరిత్ర కలిగిన సివిఎన్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 970 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్ల కోసం క్లబ్ నందు 2 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో క్లబ్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. క్లబ్ ఎన్నికల్లో 2 ప్యానెళ్లు బరిలో నిలువగా ఆంధ్రకేసరి ప్రకాశం ప్యానెల్ నుంచి 11 మంది, మహాత్మా గాంధీ ప్యానెల్ నుంచి మరో 11 మంది వివిధ పదవులకు బరిలో నిలిచారు. ఇరు ప్యానెల్ నందు పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా ప్యానెల్ అభ్యర్థులు గెలిచిన తర్వాత తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎన్నికల అధికారి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎవరిని లోపలికి అనుమతించమని తెలిపారు. 3 గంటలకు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గంట విరామం అనంతరం ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తంగా మరికొద్ది గంటల్లోనే సివిఎన్ క్లబ్ నూతన పాలక మండలి కొలువు తీరనుంది. క్యాండిడేట్స్ ఎక్కువ మంది కనబడుతున్నారు. ఎడిటింగ్ క్యాండిడేట్స్ పేరు కావడం బాగుంటుంది. వచ్చేసేయాలండి. గుర్తుపట్టేవా బాబు గారి